వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈ ఇయర్లో నా ఫస్ట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే నేను చూపించడానికి అయితే ట్రై చేశాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక ఈ న్యూ ఇయర్ అయితే మన ఫెస్టివల్ కాదు కదా, మన ఫస్ట్ ఫెస్టివల్ వచ్చేసి ఉగాది కదా. ఏమంటారు, ఇది నిజమే కదా నేను చెప్పింది? మన ఫెస్టివల్ వచ్చేసి ఫస్ట్ ఫెస్టివల్ ఉగాది కదా, నిజమే కదా నేను చెప్పింది. ఆంగ్ల సంవత్సరం ప్రకారం ఓన్లీ డేట్ ఒకటే మారుతుంది తప్ప మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉగాదే మన ఫస్ట్ ఫెస్టివల్ కదా. ఈరోజు అయితే నేనేం స్పెషల్గా న్యూ ఇయర్ అని చెప్పేసి స్పెషల్గా ఏం లేవలేదు. ఈరోజు ట్యూస్డే కదా, నేను ఎర్లీగానే లేస్తాను. నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో మీకు తెలుసు కదా పూజ. ట్యూస్డే రోజు ఖచ్చితంగా ఇంట్లో చాలా వర్కే ఉంటుంది, అందుకే నేను కొంచెం ఎర్లీగా లేచాను అనమాట. ఫస్ట్ అయితే లేవగానే గేట్ అవతల మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత డైలీ అయితే మోటార్ వేసి పైప్తోనే వాటర్ పట్టేదాన్ని కదా. ఈరోజు కొంచెం సాంపి కలర్ వేసుకుందామని చెప్పేసి బకెట్తోనే వాటర్ అయితే నార్మల్గానే చిమ్ముకున్నాను అనమాట. తర్వాత ఇక సాంపి కలర్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే వరండా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. పైప్ పెట్టి అయితే అసలు క్లీన్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ క్లీన్ చేసే వాటర్ బయటికి వెళ్ళిపోతాయి కదా, అందుకనే నార్మల్గానే మాప్ చేసుకొస్తున్నాను. ఇంకా వరండా మొత్తం మాపింగ్ అయిపోయాక బయట మొత్తం క్లీనింగ్ అయిపోయేసరికి నాకైతే 1 to 1.5 hours అలా పడుతుంది అనమాట. నేను ఎగ్జాక్ట్గా 4:45కి అలా లేచిన. బయట క్లీనింగ్ అంతా అయిపోయేసరికి 5:30 అట్లా అయ్యింది నా వర్క్ మొత్తం తీరేసరికి. ఇక ఫస్ట్ ముగ్గు ఈరోజు వేయాలా వద్దా అని కొంచెం డౌట్గా ఉండే అనమాట. అసలు మా బావ అయితే న్యూ ఇయర్ కాదు, మన ఫెస్టివల్ వచ్చేసి ఉగాదే. ఆ రోజు నేనైతే బస్సా కలర్ తెస్తా, నువ్వు వరండా మొత్తం నింపుకుందు కానీ ఇవాళ అయితే కలర్స్ ఏం వేయకు, నార్మల్గా ఎట్లా వేసుకుంటావు అట్లనే వేసుకో అని చెప్పేసి అన్నాడు. బట్ నా సంతోషం కోసం అంటే మన గల్లీలో అయితే అందరు వేస్తారు కదా, ఇక వాళ్ళ కోసం అయినా వేయక తప్పలేదనమాట. ఇక మా హైదరాబాద్ కూడా పక్కనింటి వాళ్ళు వేసిరు, నువ్వు ఎందుకు వేయదని చెప్పి అడుగుతుందని చెప్పేసి వేసిన. ఇంకా నెక్స్ట్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అని కూడా రాసిన. మా బావ సాటిస్ఫాక్షన్ కోసం అట్లా రాసిన అనమాట. క్లీనింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాతనే ముగ్గు పెట్టుకోవాలనిపించింది. నాకు ఎందుకో ఈరోజు అలా అనిపించింది, అందుకే ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను అయితే ఈరోజు అయితే కలర్స్తోని రంగోలీ అయితే ఇలా పెట్టుకున్నాను. నా రంగోలీ ఎలా ఉంది, ఖచ్చితంగా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అటు మా బావ కోప్పడకుండా, ఇటు మా హైదరాబాద్ బాధపడకుండా ఇట్లా 2 విధాలుగా ఉంటుందని చెప్పేసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పేసి ఇట్లా అయితే రంగోలీ పెట్టుకున్నా. నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసి తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నా. ఈరోజు ట్యూస్డే కదా, ఖచ్చితంగా ట్యూస్డే అండ్ ఫ్రైడే ఖచ్చితంగా తులసమ్మ దగ్గర అలంకరణ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. మా తులసి కోట వచ్చేసి ఒక 6 months బ్యాక్ అయితే ఇట్లా లేకుండా అనమాట, నార్మల్గా మట్టిలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా మట్టిలోనే ఉందనుకోండి. ఇక సైడ్ చుట్టూ అట్లా ఇటుకలతోని కట్టుకున్నాం కదా. ఇదైతే మా బావనే నా కోసం నేను అడగంగానే ఇంకా ఆ రోజు నా కోసం టైం స్పెండ్ చేసి అట్లయితే కట్టిండు. చూడనీకి అయితే చాలా బాగుంది కదా. అన్న తులుచుకోవటం పెట్టుకుంటే చూడనీకి చాలా బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది, కానీ నాకు ఎందుకో అలా నచ్చదు. మా బావని అడగగానే నాకైతే నా కోసం టైం స్పెండ్ చేసి అలా కట్టిండు. నాకైతే ఇప్పటికీ అదే నచ్చుతుంది, నీట్గా దాన్ని అలంకరించుకుంటాను. మంగళవారం ఇంకా శుక్రవారం వారంలో 2 రోజులు తప్పనిసరిగా ఎర్రమట్టితో ఇలా అలుక్కొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటా. ఇలా చేసుకోవడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. కుదరని సమయంలో మా అత్తమ్మ చేస్తుంది, మా అత్తమ్మ లేని ప్లేస్లో మా బామ్మ కూడా చేస్తుంది. నెక్స్ట్ అయితే గడపలకు కూడా మంచిగా పూజించుకున్నా. నెక్స్ట్ ఇంకా స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ స్టెప్స్ దగ్గర కూడా నేను కొంచెం జాజుతోనైనా లేకుంటే పసుపు కుంకుమలతోనైనా సరే అష్టదళం ముగ్గు అంటారు కదా, ఆ ముగ్గనే వేస్తాను. లేకపోతే అమ్మవారి పాదాలు కూడా వేస్తాను. అట్లా వేస్తే అమ్మవారు లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి వచ్చినట్లు ఉంటుందంట, మా అత్తమ్మ చెప్పింది. ఇంకా అదే ప్రాసెస్ అయితే నేను ఫాలో అవుతాను అనమాట. ఇప్పుడైతే ఒకే స్టెప్ దగ్గర వేస్తున్నాను, నాకు ఎక్కువ టైం కూడా లేదు. ఎందుకంటే మా పిల్లలు లేచిరనుకో నన్ను అస్సలు వర్క్ చేసుకొనివ్వరు అనమాట, అందుకని ఫాస్ట్గా పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. తులసికోట దగ్గర ఫస్ట్ అలికిన కదా, అది మొత్తం డ్రై అయిన తర్వాత ఇక్కడైతే అలంకరించుకుంటున్నాను. ఫస్ట్ కడపలు పూజించుకున్న తర్వాత ఇక్కడ పూజించుకుంటున్నాను.
అయితే మీకు ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. తులసి కోట దగ్గర 2 తులసమ్మలు ఉండాలంట. ఖచ్చితంగా 2 తులసమ్మలకు పూజ చేస్తేనే మనకు పూజా ఫలితం అనేది ఖచ్చితంగా దగ్గుతుందంట. ఒకటైతే కృష్ణ తులసి, ఇంకా రెండోదైతే శ్రీ తులసి. ఇలా 2 తులసమ్మలకు పూజ చేసుకుంటేనే మనకు 100% పుణ్యం అనేది దగ్గుతుందని చెప్పేసి నేనైతే ఒక వీడియోలో చూసిన. మా ఇంట్లో కూడా తులసమ్మ దగ్గర 2 తులసులు ఉన్నాయి. మీరు గమనించవచ్చు. పక్కకున్నది కృష్ణ తులసి, మధ్యలో ఉన్నది శ్రీ తులసి. ఇలా 2 తులసులకు పూజ చేసుకుంటే మంచిదంట. నెక్స్ట్ అయితే పూజించడం అయిపోగానే ఫ్లవర్స్ తెంపుకోవడానికి అయితే బయటికి అలా వచ్చిన. ఇది చూస్తారు కదా ఆ కుండీలో అయితే మా అత్తమ్మ అప్పుడెప్పుడో చామంతి పెట్టిందనమాట. ఇప్పుడు పూసినాయి. ఇప్పుడు చామంతుల సీజన్ కదా, ఒక 5-6 అలా పూసినాయి అనమాట. వైలెట్ కలర్ చామంతులు చాలా బాగున్నాయి. మన ఇంట్లో పూసిన పువ్వులు పూసే మనకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా. ఇక కొన్ని ఫ్లవర్స్తోని అక్కడ దేవుని దగ్గరనైతే అలంకరించుకున్నాను. ఇంకా దీపం పెట్టుకున్నాను ఇంట్లో. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ట్యూస్డే రోజు కానీ ఫ్రైడే రోజు కానీ ఈశాన్యం వైపు రాగి చెంబు నిండా వాటర్ తీసుకొని అందులో ఒక తులసి దళం వేసుకోవాలి. 2 ఫ్లవర్స్ వేసుకొని కుంకుమ పసుములతో అక్కడ అలంకరించుకొని ఈశాన్యం వైపు పెట్టుకున్నాం అనుకోండి, ఎలాంటి నరదిష్టి ఉండకుండా అట్లాగే మన ఇంట్లో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని మన నమ్మకం, నా నమ్మకం. మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో కాండి. అయితే అలా పెడుతున్నప్పటి నుంచి చాలా మంచి జరుగుతుందనే నమ్మకం. అందుకని నేను రెగ్యులర్గా అదే ఫాలో అవుతాను. నేనైతే ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈశాన్యం దగ్గర పూజ అయిపోయిన తర్వాత, అలాగే తులసికోట దగ్గర పూజ అయిపోయిన తర్వాతనే పూజ గదిలో పూజ చేసుకుంటాను. ఇక పూజ గదిలో కూడా దీపం పెట్టుకొని ఇంకా దేవునికి అయితే హారతి ఇచ్చేస్తున్నాను. ఇక నేనైతే చెప్పినా కదా, లాస్ట్ ఫ్రైడే రోజు మా బావ భగవద్గీత బుక్ తెచ్చిందని కొంచెం నాకు వీలున్నప్పుడు పూజ గదిలోకి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క శ్లోకం అలా చదువుకుంటున్నాను అనమాట. చదివినప్పుడల్లా చాలా మంచిగా అనిపిస్తుంది. మనసుకైతే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. భగవద్గీత చదివినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, ఇంకా చదవాలని చెప్పేసి. నాకు టైం ఉన్నప్పుడల్లా అలా కొద్దిసేపు అయితే నేను చదవడానికి అయితే ట్రై చేస్తాను. ఇక పూజ మొత్తం కంప్లీట్ అయిపోగానే కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు ఫస్ట్ కదా, ఇయర్ ఫస్ట్ కదా, ఖచ్చితంగా నాన్ వెజ్ వండుకోవాలని చెప్పేసి నిన్న అయితే అత్తమ్మ అంటుంటే విన్నాను. బాపమ్మ కూడా అంటుండే ఖచ్చితంగా నాన్ వెజ్ వండుకుంటారు. అప్పట్లో మేమైతే కోళ్ళను కోసుకునేది, మేకలను కోసుకునేది తినేదని చెప్పేసి. ఇంకా అత్తమ్మ ఏం కూర ఉండాలని అత్తమ్మని అడిగితే, ఏది వద్దు బిడ్డ, మంచిగా పప్పుచారు పెట్టు అన్నది. ఇంట్లోనే ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసి పప్పుచారు అయితే పెట్టినాం. పిల్లలు అయితే నిన్న లేట్ నైటే పడుకురు అనమాట. అందుకే కొంచెం లేట్గానే లేచిర్రు. ఇంకా స్నానం కూడా చేయించలే నేను. మా వాళ్ళకు ఐస్ క్రీమ్ కొనిచ్చిందంట. ఎట్లా తింటుర్రో చూడుర్రి. కొనిచ్చినావే కూరగాయలకు. ఎంతకొక ఐస్ క్రీమ్ ఇది? 5 రూపాయలకు ఒక ఐస్ క్రీమ్ అనుకున్నావా? 5 రూపాయల కాలం ఎప్పుడో పోయింది. ఏమంటుండే ఐస్ క్రీమ్ అయినా? ఏమన్నావే మరి? సోడానా? వెనకట సోడా, గోలీ సోడానా? ఎంత? 2 రూపాయలు 3 రూపాయలు. ఇప్పుడు 2 రూపాయలకు చాక్లెట్ కూడా రాదు. మా బాపమ్మ మా పిల్లలకు ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చింది. అమ్మతో ముచ్చట్లు పెడుతున్నాం అని చెప్పేసి బాపమ్మని అయితే 2-3 ముచ్చట్లు అడిగిన. బాపమ్మ 31st రోజు మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, 1వ తారీఖు వస్తే ఫస్ట్ న్యూ ఇయర్ రోజు మీరు ఇట్లనే చికెన్ మటన్ వండుకునేదా అని చెప్పేసి నేను బాపమ్మని అడిగితే బాపమ్మ అడుగుతుంది ఖచ్చితంగా యాటను కోసి ఊరు మొత్తం సెలబ్రేట్ చేసుకునేదంట. బాపమ్మ ఏం చెప్పిందంటే, ఆ రోజు ఫస్ట్ రోజు మనం ఎలా ఉంటే మిగతా 365 days అట్లనే ఉంటామని చెప్పేసి బాపమ్మ అయితే నాకైతే చెప్పింది. రోజు హ్యాపీగా ఉంటే 365 days హ్యాపీగా ఉంటామంట. ఆ రోజు సాడ్గా ఉంటే 365 days సాడ్గా ఉంటామంట. ఏమంటారు? ఇది నిజమేనా? ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఈ ఇయర్లో నా ఫస్ట్ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ మంచి వీడియోతో మేము ఉంటాం. మీ కావ్య రంజిత్ గౌడ్.